2026 నూతన సంవత్సర సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు, బీఆర్ఎస్ శ్రేణులకి, పత్రికా సోదరులకి, వివిధ రంగాల్లో నిష్ణాతులందరూ కూడా పేరు పేరిన నూతన సంవత్సర శుభాకాంక్షలు. మిత్రులారా, మొన్ననే గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగించినాయి. మన నియోజకవర్గంలో అధికార పార్టీ సర్పంచుల గెలుపు కోసం ఆ నిమిషానికి స్థానిక శాసనసభ్యులు మాధురెడ్డి గారు 30,000 పైచిలకు ఇళ్లను ప్రచార సభల్లో ఏ గ్రామంలో ఎంతమంది అని చెప్పి ఎంతమందికి ఇస్తామని చెప్పి ప్రకటించిండో మొత్తం కలిపితే 30,000 ఇళ్లను ప్రకటించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల తెల్లవారే ప్రొసీడింగ్స్ ఇస్తామని చెప్పి గ్రామాల్లో నమ్మబలికి స్థానిక ఎమ్మెల్యే గారితో పాటు కాంగ్రెస్ పార్టీ సర్పంచుల వార్డు మెంబర్ల గెలుపు కోసం ప్రచారం చేసిన వాళ్ళందరినీ వాళ్ళు అడుగుతున్నాం. ఎన్నికలు అయిపోయి 2 వారాలైంది. చాలా చోట్ల టైప్ చేసినటువంటి లిస్టు చూపెట్టి ప్రొసీడింగ్స్ అని నమ్మించారు. చాలా చోట్ల వేలాది మంది దగ్గర ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఐడి కార్డులు వసూలు చేసారు. చాలా చోట్ల ఖర్చులకు డబ్బులు కావాలని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు డబ్బులు వసూలు చేసారు. ఫోన్పేలు, గూగుల్ పేలు కూడా కొట్టించుకున్నారు. అవన్నీ కూడా మా స్థానిక గ్రామ పార్టీ బాధ్యుల చేత అవన్నీ కూడా ఆధారాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ కలెక్ట్ చేసింది. వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులారా. మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ 30,000 ప్రకటిస్తారా? మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ 30,000 ప్రకటిస్తారా? మొత్తంగా ఎన్ని ఇళ్ళు ఇస్తారు? స్పష్టమైన ప్రకటన చేయాలి. ఎన్ని ఒప్పుకున్నారు, ఏ గ్రామంలో ప్రచార సభల్లో ప్రకటించిన నంబరు అన్ని కూడా కలెక్ట్ చేసినాం. మళ్ళీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో వస్తే టైపిస్టులకు ఈ నియోజకవర్గంలో విపరీతమైన పని ఉన్నది. లిస్టులు టైప్ చేసే వాళ్ళం మళ్ళీ పేర్లు లిస్టులు టైప్ చేసి ఇందిరమ్మ ఇళ్ళ గురించి మళ్ళీ మాట్లాడతారా? వెంటనే ప్రకటించాలి. మన గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మీరు ఇస్తానన్నటువంటి 30,000 ఇళ్లను ప్రకటించారు. ఏ గ్రామాలు పోయినా తక్కువ గ్రామ పంచాయతీకి 50 ప్రకటించారు. 100, 200, 300, 400 ఒక్కొక్క గ్రామానికి. వాళ్ళు చెప్పాలి, స్పష్టమైన ప్రకటన చేయాలి ఎమ్మెల్యే గారు. ఏ గ్రామానికి ఎన్ని ఇళ్ళు ఇస్తారు? ప్రొసీడింగ్ తెల్లారే అన్నారు కదా, 2 వారాలైంది. ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదు గ్రామ పంచాయతీ ఎన్నికల రిజల్ట్స్ పైన? మేజర్ గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాలు ఏకపక్షంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. మేము చేసిన పనులు మాత్రమే ప్రచారం చేసుకున్నాం, చేసిన అభివృద్ధి మాత్రమే ప్రచారం చేసుకున్నాం. ఆధిక్యత బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ సాధించింది నియోజకవర్గంలో. సరే, నెక్కొండలో మా వాళ్ళు ఇండిపెండెంట్గానే ఒకరు అధికార పార్టీ అభ్యర్థిగా, పార్టీ అఫీషియల్ క్యాండిడేట్ ఒకరు, ఇద్దరు పోటీ చేసరికి ఆ మండల హెడ్ క్వార్టర్ మేము లాస్ అయినాం. అదర్వైజ్ అన్ని మండల కేంద్రాలు, అన్ని మేజర్ గ్రామ పంచాయతీలు అద్భుతంగా గెలిచినాం. ఒక్కోటితో మేము మా అభ్యర్థి ఓడిపోతున్నాం, రికార్డింగ్ చేయరట. అదే మీ విలేకరు ఒక ఆయన పోటీ చేసింది ఇక్కడ.
అమీన్పేట్ల. అక్కడ మాత్రము ఒక్కోటితోటి గెలిస్తే మాత్రం మళ్ళీ రికౌంట్లో మళ్ళీ ఒక్కోటితో గెలిస్తే మళ్ళీ హోల్డ్లో పెట్టాడు. 3 గంటల హోల్డ్లో పెట్టి పైనుంచి ఫోన్లు ఎమ్మెల్యే గారు రాగానే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిండు, అయిపోయింది. పోలీసులు పట్టుకొచ్చి మామూలు తీసుకొచ్చి బయట ఎత్తేసిండు. ఒక్కోటు 2 ఓట్లు 3, 4, 5 ఓట్లతోటి మా ఊళ్ళు గెలిచిన ప్రతి సీటును చిల్లర రాజకీయాలకు బలిపెట్టి కాంగ్రెస్ పేరు మీద ప్రకటింపజేసుకుంటేనే ఇక్కడ 10-15 సీట్లు పెరిగినాయి తప్ప మేము కేవలం 20 ఓట్ల లోపు మేము 22 గ్రామ పంచాయతీలు ఆశాము. అందులో నీతి నిజాయితీగా మాట్లాడితే అందులో 12 సీట్లు మాయే. గెలిచి డిక్లేర్ అయిన వాటిని రీకౌంటింగ్ పేరు మీద పోలీసులు అధికారులు ఆధార్ ఒకటే. ఇంత దౌర్జన్యం, ఇంత చిల్లర, చీరల పంపిణీ, నోట్ల పంపిణీ, ఎమ్మెల్యే తిరుగుడు, ముఖ్యమంత్రి తిరుగుడు, ఇవన్నిటి మధ్య కూడా మా వాళ్ళు చాలా కష్టపడి పనిచేశారు. నిజంగా హ్యాట్సాప్. నిన్న కూడా మా రాష్ట్ర పార్టీ అప్రిషియేషన్ అద్భుతంగా వచ్చింది. ఉమ్మడి జిల్లాలో మంచి రిజల్ట్స్ నర్సంపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేసినప్పుడు కూడా అద్భుతమైన ఆధిక్యత కలిగింది పార్టీకి అని చెప్పి అప్రిషియేషన్ వచ్చింది. సో అది అందరిది, మా మండల కమిటీ, మా నియోజకవర్గ నాయకులు, టౌన్ నాయకులు, మా గ్రామ కమిటీ బాధ్యులు అందరు కూడా పార్టీ తరఫున వారు కూడా అభినందనలు. మీరు కూడా చాలా కష్టపడ్డారు, మా కోసం కాదు, కవరేజ్ కోసం. పనుల పైన మీరు ఎందుకు దృష్టి పెట్టలేదు 2 సంవత్సరాలుగా? అయ్యప్ప టెంపుల్కు 40 లక్షల కమ్యూనిటాలు ఇచ్చిన, దాంతో పాటు కుల సంఘాల భవనాలకు ఇవాళ నిధులు తీసుకొచ్చి టెండర్లు పిలిచి అగ్రిమెంట్లు చేసి పనులన్నీ ఫస్ట్ బిల్లు కోసం మీ ప్రభుత్వం దగ్గర పోతే మీరు బిల్లులు ఎందుకు ఇప్పిస్తలేరు? మీ కన్స్ట్రక్షన్ కంపెనీ వేసే టెండర్లకు కోట్లాది రూపాయల డబ్బు నెల రోజుల్లో మీకు బిల్లులు ఎట్లా వస్తున్నాయి? మిగతా చిన్న కాంట్రాక్టర్ల బిల్లులను మీరు ఎందుకు అణిచివేస్తున్నారు? ఎందుకు తొక్కేస్తున్నారు? ఇది అభివృద్ధి పైన ప్రభావం చూపదా? మీరు తప్ప ఈ నియోజకవర్గంలో నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ఒక్క కాంట్రాక్టర్ కూడా ₹1,00,000 కాంట్రాక్ట్ పనిచేసిన కూడా పనిచేస్తలేడు. కారణం ఏందో చెప్పాలి. మేము తెచ్చిన నిధులు నిల్వ ఉన్నాయి. మేము తెచ్చిన నిధులకెళ్ళి మీరు కాంట్రాక్ట్ పనులు చేసుకుంటున్నారు. అవి త్వరితగతిన పూర్తి చేయండి. మీరు చేసుకుంటే చేసుకోండి, కానీ పనులు కావాలి కదా. నిధులు నిల్వ ఉండి నర్సంపేట పట్టణంలో చిన్న చిన్న సీసీ రోడ్లు, చిన్న చిన్న డ్రైనేజ్ సంబంధించిన పనులను నర్సంపేట రింగ్ రోడ్డు ప్లాన్ లో ₹5 కోట్ల ఆనాడు మంజూరు ఇస్తే ఎందుకు ముందుకు తీసుకెళ్లలేదు? మాదనపేట రోడ్డు ఆనాడే టెండర్లు పిలిచి ఆనాడే మంజూరు ఆనాడే ఇచ్చిన నేను. జీవోలు చెల్లై తుడుచుకోవడానికి పనికిరావన్న మాధరెడ్డి గారు, మరి మీ శ్రీమాత కన్స్ట్రక్షన్ పేరు మీద నేను తెచ్చిన జీవోల నిధులు మీకెట్లా జరిగినాయి? మీకెట్లా కోట్ల రూపాయల బిల్లులు వచ్చినాయి ఇటీవల? దృష్టి పెట్టండి. నర్సంపేట పార్కు కోసం డబ్బులు ఇచ్చిన టెండర్లు అయినాయి. మీ ప్రభుత్వం రాగానే కాంట్రాక్టర్ పత్తా లేకుండా పరారైపోయాడు. పార్కు అభివృద్ధి కోసం ఆనాడే 6 కోట్ల పైచలకు డబ్బులు ఇచ్చినాం. కుల సంఘాల భవనాల మీద ఆనాడు మీ పార్టీ కుక్కనూరులు పెట్టుకొని మురిగినోళ్ళందరూ ఇప్పుడు ఎక్కడవే? మీరు కూడా టఫెడ్కో నిధుల కోసం ప్రయత్నం చేస్తున్నట్టు మొన్న ప్రకటన చేసిండ్రు మీరు. మరి ఆనాడు మీరు టఫెడ్కో నిధులు తీసుకొస్తున్నాం, జుట్టు కింద పెనాల్టీ పడుతుంది, కుల సంఘ భవనాల స్థలాలన్నీ వేలం చేసి అమ్ముకుంటారని చెప్పి నిష్ప్రచారం చేసినటువంటి గుంట నక్కలంతా మరి ఇప్పుడు మీరు టఫెడ్కో నిధుల కోసం ప్రయత్నం చేస్తే అది మీకు వర్తించదా? ఎందుకు ఆపిల్లు? అన్ని మండల కేంద్రాల్లో సెంట్రల్ లైటింగ్ ఎందుకు ఆపిల్లు? అందుకే అన్ని మండల కేంద్రాల్లో సరైన బుద్ధి చెప్పారు కాంగ్రెస్ పార్టీ.
సెంట్రల్ లైటింగ్ అన్ని మండల కేంద్రాలు అలా నేను ఇచ్చిన, మీరు ఎందుకు ఆపారు? స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ SDF నిధులు నేను తెచ్చినావు చెల్లె అని చెప్పి ఆపేసి పంపించినావు. మరి మీరు తెచ్చిన SDF బిల్లులు ఎట్లా రికార్డ్ అయినాయి? మీకో రూలు మాకో రూలు ఉంటుందా? ఒకే గ్రాంట్, ఒకటే జీవో, ఒకే సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులు. ముఖ్యమంత్రి కోట నా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను తెచ్చిన, మధ్యలో డిసెంబర్లో నువ్వు వచ్చినావు, జనవరి ఫిబ్రవరిలో నీ ముఖ్యమంత్రి వచ్చి ఆయన ఇచ్చింది అవే ఆర్థిక సంవత్సరం నిధులు. నీకు ఎట్లా చెల్లుతుంది? నా ఎందుకు చెల్లలేదు? నీ అసమర్థత, మీ కాంగ్రెస్ పార్టీ డబల్ స్టార్ చిల్లర రాజకీయాల ఫలితం. మీకు అభివృద్ధి మీద, పనుల మీద దృష్టి లేదు. కేవలం కాంట్రాక్టులు కావాలి. మీ అనుచరులు మట్టి దందా ఒకరికి అప్పచెప్పినాం. ఏంటండి ఇవాళ 8,500 నుంచి 10,000 రూపాయలు టిప్పర్ కడితేనే మట్టి పోయాలి. పోలీసులకు షేర్సు, రెవెన్యూ అధికారులకు షేర్సు, మీకు షేర్సు. ఏం జరుగుతున్నది? మట్టి దందా ఒకరేయాలి మీ పార్టీ, మీ జిల్లా నాయకులు. నర్సంపేట పట్టణాభివృద్ధికి సంబంధించి ఏ వర్గ ప్రజలకు మార్పులో భాగంగా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఈ పట్టణ ప్రజలకు ఏం జరిగింది, ఏం ఒరిగింది? మట్టి దందా మీరే చేయాలి, బెల్లం దందా మీ పార్టీ నాయకుడే చేయాలి, భూముల దందా మీ పార్టీ చేయాలి, మున్సిపాలిటీలో దొంగ ఇంటి నంబర్లు కూడా మీ పార్టీ మాత్రమే ఇప్పిస్తుంది. అసైన్మెంట్ భూములు తెలిసి తెలవక కొన్న నిరుపేదల భూములను అరాచకం చేసి మీకు అమ్ముతనే, అగ్గో సగ్గోకు మీకు అమ్ముతనే ఆ భూములు వ్యాపారం జరగాలి. ఖాళీ ప్లాట్లు ఉన్నటువంటి పేదలు ఇలా ధైర్యంగా నిద్రపోయే పరిస్థితి లేదు. నర్సంపేట ప్రాంతంలో అభివృద్ధి ఎక్కడికక్కడ గొడ్డెల కాటు పడ్డట్టే ఆగిపోయింది. ఆనాడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు నర్సంపేట పట్టణ అభివృద్ధి అత్యద్భుతంగా జరిగింది. తక్కువ సమయంలో కరోనాను జయించి ఇవాళ 2 ఏళ్ళ టర్మ్ పూర్తయింది. ఆనాడు కరోనా 3 ఏళ్ళు వెంటాడింది సమాజాన్ని. కరోనా పోయిన తర్వాత 2 ఏళ్ళే అభివృద్ధి చేసినాం. ఇలా మీరు కూడా 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ వచ్చి. మేము చేసిన అభివృద్ధి, మేము తెచ్చిన నిధులు కంటికోపడే అభివృద్ధి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓర్వలేని తనంతో కుంటుపడే విధంగా కుట్ర చేసింది నర్సంపేట మున్సిపాలిటీ పైన. వాళ్ళు ఇప్పటికీ 7 కోట్లు పెట్టి ఆడిటోరియం కట్టించినాము, చివరి దశకు వచ్చింది. ఒక నెల అయితే కలర్స్ వేస్తే అది ఇనాగ్రేట్ చేయవచ్చు. 2 సంవత్సరాలు దాటిపోయింది కదా. కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? పట్టణ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఆ 7 కోట్ల డబ్బు నర్సంపేట పట్టణ ప్రజలకు సౌకర్యార్థం మౌలిక వసతుల కల్పనలో భాగంగా పేదింటి పిల్లల పెళ్లిళ్ళ కోసం ఉచితంగా మున్సిపాలిటీ ఇవ్వడం కోసం ఆడిటోరియం కట్టినాం. సెంట్రల్ ఏసీతో కూడిన 1000 సీట్ల కెపాసిటీ గల ఆడిటోరియం కట్టినాం. సంఘాలకో, సంస్థలకో, కాన్ఫరెన్స్లకో, రివ్యూలకో, సమీక్షలకో ఉపయోగపడేటువంటి విధంగా నర్సంపేట ఏం తక్కువ ఉండకూడదు, గౌరవం ఉండాలని చెప్పి వరంగల్ నగరంలో లేని ఆడిటోరియాన్ని నర్సంపేటలో బీఆర్ఎస్ పార్టీ కట్టి పూర్తి చేసింది. ఇలా ఎన్నోసార్లు ధర్నాలు, పందికొక్కులు, పందులు, కుక్కలు తిరుగుతున్నాయి అందులో. అయినా అధికార పార్టీ నాయకులకు సిగ్గెందుకు లేదు? దాన్ని ప్రారంభించే దిక్కు లేదు. కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ భూములు, ప్రభుత్వ స్థలాలు కూడా కబ్జాలు చేసుకొని దొంగ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి నర్సంపేటలో. ఇవాళ ఎంతమందికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హౌస్ నంబర్లు పేరు మీద దందాలు చేస్తున్నారో, పేదల భూములను లాగుతున్నారో, ఏ రకమైన దందాలు, అరాచకాలు నర్సంపేటలో జరుగుతున్నాయో అవన్నీ కూడా ప్రజల ముందు పెడతాం. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో మాదనపేట మినీ ట్యాంక్ బండ్ బీఆర్ఎస్ తీసుకొచ్చింది.
ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు మీరే కాంట్రాక్టర్ కదా అన్నాడు. నేను జీవో తీసుకొచ్చిన స్పెషల్గా కాంట్రాక్టర్ పని మీరే కదా టెండర్ వేసింది. ఏమైంది మీరే ట్యాంక్ బండ్? మీరే కదా కోట్ల రూపాయల బిల్లులు ఎత్తిళ్ళు, మీ అకౌంట్లో పడ్డాయి డబ్బులు. మినీ ట్యాంక్ బండ్ మీద ఇచ్చిన సెంట్రల్ లైటింగ్ డబల్ రోడ్ సిసి రోడ్డు కమలాపురం నుంచి నాగూర్లపల్లె కలిపేటువంటి రోడ్ను ఎందుకు ఆపిళ్ళు? ఎక్సైజర్లను ఉసిగొల్పాలి, మీ నాయకుడే బెల్లం దందా ఒక్కడే చేయాలి, చేయకుంటే వాళ్ళ మీద కేసులు. ఇవాళ నర్సంపేటలో ప్రజలు శాంతి కోరుతున్నారు, అభివృద్ధిని కోరుతున్నారు. ఆనాడు చేసిన బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి తప్ప పైసా పని కాలేదు నర్సంపేటలో. మీరు చేసిన పనులు కూడా మీకు కాంట్రాక్టరే చేసిన, మీరు ఎమ్మెల్యేగా మీరు రూపాయి పని చేయలేదు నియోజకవర్గాలు. నేను తెచ్చిన నిధులు, మా పార్టీ తెచ్చిన నిధులు, మా నాయకుల కృషి ఫలితం వచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు టెండర్ దక్కించుకొని కాంట్రాక్టర్గా పనిచేస్తున్నారు. ఒక పైసా పని కాదు. ఇలా విలీన గ్రామాన్ని తీసుకొచ్చి పెట్టిందండి. ఒక గ్రామంలో గ్రామసభ నిర్వహించిందా? చెప్పాలా ప్రెస్ మిత్రులు, ఎక్కడైనా గ్రామసభ జరిగినట్టు ఇక్కడ వార్తలు వచ్చాయా? ఎంపీడీఓలు పిలిపించి ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్లో రాయించి తీర్మానాలు గవర్నమెంట్ పంపించి విలీన గ్రామాలను కలుపుతీవి. వాళ్ళ మౌలిక వసతులు ఏంది, వాళ్ళ రోడ్లు ఏంది? ఆ విలీన గ్రామాల్లో కూడా నేను మైలా బిల్డింగ్లు ఇచ్చిన, డబల్ రోడ్లు ఇచ్చిన, అనేక కనెక్టివిటీ బీటీ రోడ్లు ఇచ్చిన, మినీ ట్యాంక్ బండ్కు నిధులు ఇచ్చిన. ప్రతి గ్రామంలో కోటికి తక్కువ లేవు, ఏ ఒక్క గ్రామంలో కూడా నిధులు నిల్వ తక్కువ లేవు, నిల్వ ఉన్నాయి. ఇలా ఎక్కడ కూడా పనులు బంద్ పెడతాయి. రాజపల్లి నుంచి గురిజాలకు డాంబర్ రోడ్ ఇచ్చిన, ఎందుకు ఆపినాం? ఇలా ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ? ముగ్ధంపురం బ్రిడ్జి నుంచి డైరెక్ట్ గా ఊళ్ళకు ముగ్ధంపురం తండకు డాంబర్ రోడ్ ఇచ్చిన, ఎందుకు ఆపినాం? ఇలా రాజపల్లి శ్మశాన వాటికి డాంబర్ రోడ్ ఇచ్చిన, ఆపేసినాం. రామలయ తండ ఇంటర్నల్ 100% సీసీ రోడ్లు ఇచ్చిన, ఎందుకు చెప్తలేవు? ఇప్పుడు మహేశ్వరంలో ₹1 సీసీ రోడ్లు నిలువ ఉన్నాయి. ఇంకా ఈ నిమిషానికి కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు, భయానికి భరించలేక కంకర పోసి వెళ్ళిపోయాడు. శివాని స్కూల్ నుంచి లింక్ రోడ్ ఇచ్చిన, డాంబర్ రోడ్ ఊళ్ళకి డైరెక్ట్ పోవడానికి. గురిజాల క్రాస్ నుంచి కట్ట మీదకి వెళ్ళి మహేశ్వరం ఊళ్ళకి గొల్లవాడకు డైరెక్ట్ రోడ్ ఇచ్చిన, దాన్ని ఆపేసినాం. పరిశీలన నుంచి నాగులపల్లికి డబుల్ రోడ్ ఇచ్చిన, ఆ పని ఆపేసినాం. మాదనపేట నుంచి భోజనాయ తండకు డైరెక్ట్ ఊళ్ళకి వెళ్ళి బుడ్రాయి కారించి డాంబర్ రోడ్ ఇచ్చిన, కంకర పోసి కాంట్రాక్టర్ దిగ్గపోయాడు. ఏం చేస్తున్నావు? ఎన్టీఆర్ నగర్ నుంచి డాంబర్ రోడ్ ఇచ్చిన, డైరెక్ట్ మహేశ్వరం రోడ్కి అంగట్లకి వెళ్ళి నాగులపల్లి ఊళ్ళకి ఇచ్చిన. మళ్ళీ మా నియోజకవర్గంలో 4-5 వేల మంది క్యూ లైన్ల యూరియా కోసం చలి తీవ్రతను తట్టుకొని వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఈ నిమిషాన్ని కూడా ఉన్నారు. బోనస్ అన్నావు కదా మాధవరెడ్డి గారు, మనం మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇక్కడ ప్రకటించి బోనస్ చేసినావు అన్నారు. ఇప్పటివరకు వేయకపోగా పోయిన వానాకాలం పంట బోనస్ను, పోయిన యాసింగి బోనస్ను ఎగ్గొట్టి ఇయర్గా రెండోసారి బోనస్ ఇవ్వాలి. ఇంతవరకు పైసా పనిలేదు. మన నియోజకవర్గానికి పోయిన సీజన్ మొన్న కాంటాలు పెట్టింది కాదు, అందుకంటే ముందు సీజన్లో మన నియోజకవర్గానికి మొత్తం కూడా బోనస్ ఇవ్వాల్సింది రేవంత్ రెడ్డి గారు, మాధవరెడ్డి గారు బాగున్నది. 11,937 మంది రైతులు 6 మండలాలు సన్నవడ్లు పండించిన వాళ్ళు. పోయిన యాసింగి పాపద్ది నేను చెప్పేది, దాంట్లో 27,76,69,000 రూపాయలు బాగా మొన్న కాంటాలు పెట్టింది కాక సంవత్సరం అయింది. బోనస్ ఇయరే నియోజకవర్గ రైతులకు ఇయలే. అంటే సుమారు 12,000 మంది రైతులను మోసం చేసినాం కాంగ్రెస్ పేరు మీద.
మీ 6 గ్యారెంటీలు మోసము అన్ని పోయినాయి. చివరికి రైతు చెమటోడ్చి పండించిన ధాన్యాన్ని ఎత్తి కూడా పైసలే కొట్టిరు కాంగ్రెస్ పార్టీ. గత 2 నెలలుగా కాంగ్రెస్ పార్టీ నోట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మాధవరెడ్డి గారి నుంచి ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి గారి నుంచి మొదలుకొంటే కార్యకర్త వరకు ఇందిరామ్మ ఇల్లు తప్ప రెండో మాట వాళ్ళ నోట్లకి వెళ్ళి రాలేదు 2 నెలలుగా నర్సంపేట కంటే. నేను అదే అడుగుతున్నా, 30,000 ఇల్లు ప్రకటించిన గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ తెల్లారే ప్రొసీడింగ్ అన్నారు. పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీఓలకు పోలు చేసి అధికార పార్టీ నాయకులు స్పీకర్ పెట్టి మరీ ఇప్పించిండు లబ్ధారుల పేరు మీద ఆశావాహులకి. ఇంకా పనులు పండబెట్టినాం. 10 మంది కాంట్రాక్టర్లకి అందరిని పని చేయమంటేంది, వాళ్ళ బిల్లులు ఇప్పిస్తేంది. ఒక్కరికైనా బిల్లు ఇప్పించినాం. ఈ నర్సంపేట మున్సిపాలిటీ కాంట్రాక్టర్లు కానీ నియోజకవర్గ కాంట్రాక్టర్లు ఏడుస్తాలో ఒక్కొక్కరు అప్పుల పాలే. మీకు ఎట్లా వచ్చినాయి మీ ఖాతాలో డబ్బులు? మీకు వచ్చినాయి 30-40 కోట్ల నిధులు ఈ మధ్యలో నెల రోజులలో మీకు వచ్చినాయి. మరి మిగతా కాంట్రాక్టర్కి ఎందుకు, మిగతా డెవలప్మెంట్ పనులు ఎందుకు చేయట్లేదు? అరాచకం పెరిగింది నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో. పోలీసులు, రౌడీ షీటర్లు, గుండాలు, దందాలు చేసేటువంటి వాళ్ళు నర్సంపేటలో అందరూ కూడా ఏకమైళ్ళు. అధికార పార్టీ నాయకుల యొక్క ఆశీర్వాదంతో ప్రభుత్వ స్థలాలు అంగడి జాగాతో పాటు అన్ని కబ్జా దగ్గరికి వచ్చినాయి. అన్ని ఇరిగేషన్ ల్యాండ్ పోయింది, రెవెన్యూ ల్యాండ్స్ చాలా పోయినాయి. 121లో అంబేద్కర్ ఆడిటోరియం కట్టాలని చెప్పి మేము అలాట్మెంట్ ఇస్తే లేదా డబుల్ బెడ్రూమ్లకు ఇవ్వండి అని చెప్పి కలెక్టర్ మేము రాస్తే ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇలా ఎవరు పెడితే వాళ్ళే గోడలు పెడతాము. 121లో ఎవరైనా పెట్టుకోవచ్చు. ఆర్డీఓ పట్టించుకోరు, తహసీల్దార్ పట్టించుకోరు, పోలీసులు పట్టించుకోరు. ఈ అన్ని హరాస్మెంట్స్ రెవెన్యూ, పోలీసు, అధికార పార్టీ, రౌడీలు అందరూ కలిసి చేసేటువంటి దందాలు అందరూ షేర్లే. ఇది మార్పులో భాగంగా నర్సంపేటకు వచ్చిన గొప్ప వరం. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని, శాంతియుత వాతావరణం కోసం అందరూ కూడా కలిసి రావాలని చెప్పి ప్రత్యేకంగా మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.